హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి. ఈరోజు నేను పల్లీల పచ్చడి, మన తెలంగాణలో చాలా ఫేమస్, చాలా ఇష్టమైన పచ్చడి, అందరికీ చాలా త్వరగా అయిపోయే పచ్చడి కూడా. దానికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను. టమాటా, పుదీనా, పచ్చిమిర్చి, చింతపండు, పల్లీలు, జీలకర్ర. వీటన్నిటిని ఫస్ట్ గిన్నెలో వేసి వేయించుకుందాం. ఆ గిన్నెలో నూనె పోసుకొని కొంచెం వేడయ్యాక ఫస్ట్ ఏం చేయాలంటే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా చిటపట అయిన వరకు మీకు ఒక విషయం చెప్తాండి. ఈరోజు శ్రీకృష్ణాష్టమి కదా, చాలా శ్రీకృష్ణాష్టమి కదండి. కృష్ణుడు మనకు ఎలా అంటే ఒక గురువులా, ఒక మంచి స్నేహితుడుగా, ఒక మంచి ప్రేమికుడిగా, యుద్ధంలో సారథిగా, అంటే మనకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనము ఎలా దాన్ని లీడ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా కృష్ణ నుంచి తెలుసుకోవాలి మనము. ఆయన గీత బోధ కానివ్వండి, అవి చాలా తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. మన ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం మనం సార్ట్అవుట్ చేయగలుగుతాం దానితో. ఇప్పుడు పల్లీలు వేస్తాం. పల్లీలని ఇలా వేసుకొని పల్లీలని ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా నూనెలో ఇట్లా వేయించుకోవాలన్నమాట. అయితే కృష్ణుడిని అలా మనం ఆదర్శంగా తీసుకోవాలన్నమాట. చాలా విషయాలు మీరు ఎప్పుడైనా చూడండి, కృష్ణుని కొన్ని పద్యాలు మనం వింటున్నప్పుడు కానీ, పాటలు వింటున్నప్పుడు కానీ తెలియని ఒక కొత్త ఆనందం మనలో ఉంటుంది. అంటే అది ఆయనకున్న గొప్పతనం, కృష్ణునికి ఉన్న గొప్పతనం. ఎంత బీద వాడైనా స్నేహితుడిని, కుచేలుడిని దగ్గరికి తీసుకోవడం కానివ్వండి, యుద్ధంలో అందరికీ సాయం చేయడం కానివ్వండి, చాలా అంటే చాలా గొప్ప చరిత్ర శ్రీకృష్ణుడిది. భగవద్గీతలో కూడా మనకు చాలా విషయాలు ఉంటాయి. మనకు టైం లేక మనం చదవము, కానీ తెలుసుకోవాలి. చాలా మనకు నాలెడ్జ్ఫుల్ అనమాట భగవద్గీత అనేది. ఓకే అండి, కొంచెం రెడ్గా మారినాయి కదా. ఇప్పుడు చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీ అంటేనే కారం, చిటపటాయింపులు. నెక్స్ట్ చింతపండు, టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా అవ్వాలి. ఎన్ని కూరలు తిన్నా ఈ పచ్చళ్ళు, ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా మనం నాన్ వెజ్ తినలేదు. తినలేనప్పుడు ఏదన్నా తినాలి అని అనిపించినప్పుడు ఇలా కారంగా మనం పచ్చళ్ళు వేసుకుంటే అప్పుడు మన తెలంగాణ రుచి ముద్ద అనేది నోట్లో అలా ఉంటుంది, మామూలుగా ఉండదు అనమాట. చాలా చల్లగా వాన పడుతుంది, మనం కారంగా ఇలా చట్నీ వేసుకుంటున్నాం. పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత కలపాలి బాగా. కొంచెం నా మాటలు, నా వంటలు గాయగాయ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక చట్నీ రెడీ అవుతుంది. ఇంకో పక్క రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన సన్న బియ్యం అన్నం రెడీ అవుతుంది. నేను ఒక విషయం చెప్తా అండి, చాలామంది బ్రదర్స్ రోడ్డు పైన ఉన్న ఫుడ్లను తిని హెల్త్ ఖరాబ్ చేసుకుంటుండ్రు. రుచుల కోసం అని చెప్పేసి వాళ్ళు వేసే మసాలాలు అన్నీ చెత్త చేదరాలని తిని ఇంట్లో వండిన ఫుడ్ తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. దయచేసి అందరు అన్నలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంట్లో వండిన అన్నమే తినండి.
ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మా ఇంటి కృష్ణయ్య అండి ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. కృష్ణుని చూస్తే తెలియని ప్రశాంతత అండి. ఇది అటుకుల పాయసం అండి. శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులను ప్రసాదంగా తీసుకొస్తాడు అనమాట. ఆయన గలవనికి పోయినప్పుడు దానికి ఆయన సంతోషించి తన స్నేహితుడు తెచ్చిన ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళ 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 స్నేహితుడు బీదగా ఉన్న వాళ్ళ స్నేహితుడిని గొప్ప ధనవంతుడి చేశాడనమాట. అందుకే మనం శ్రీకృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కృష్ణునికి అటుకుల పాయసాన్ని చేసి నైవేద్యంగా సమర్పించాలన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు మనకు కూడా అష్ట ఐశ్వర్యాలు కలిగించి మనను కూడా దీవిస్తాడనమాట. ఫైనల్గా మన పచ్చడి ఈజ్ రెడీ అండి. చాలామంది పోపు పెడతారు, మేము పోపు పెట్టకుండానే తింటాం. పోపు పెడితే టేస్ట్ పోతుంది, రుచి పోతుంది, అందుకని పోపు లేకుండానే తింటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.